మొత్తం వచ్చా చూసాం, బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. అంటే మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సటల్ ఉంది, క్లైమాక్స్ లో చాలా బాగుంది. మూవీ మామూలు భయ్య చాలా బాగుంది, సూపర్. అది ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ భయ్య ఇచ్చాడు కెరీర్ లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్ లోనే ఇది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రభాస్ గానీ విష్ణు గానీ ఒక రేంజ్ లో సినిమా. సాంగ్స్ హైలైట్ ఉంది, టూ సాంగ్స్ అయితే మస్తు ఒక రేంజ్ లో అయిపోయింది సాంగ్. బాగుందండి. మూవీలో అంటే సెకండ్ హాఫ్ బాగుందండి. చాలా మంది సెలబ్రిటీ ఉన్నారు. అవునండి. అంటే అందరిలో ఎవరు బాగా మీకు బాగా యాక్టింగ్ చేశారు? లేదండి, ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళ క్యారెక్టర్ ని బాగా చేశారు. అంటే ప్రభాస్ వచ్చినప్పుడు ఒక ప్రభంజనం అనేది ఉంది హాల్లో అన్నారు. తప్పకుండా ఉంటదండి, ప్రభాస్ కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత స్టోరీ ఇంకొంచెం హైప్ కి వెళ్ళింది అలా. ఇంకా ఏం నచ్చింది మ్యూజిక్ పరంగా? మ్యూజిక్ బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. అతను మన డైరెక్షన్ కాకపోయినా కూడా ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి, అది మనం ఏం చెప్పలేము. వాళ్ళని అడగాలి ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. మేమైతే బాగుంది, మేము ఫ్యామిలీ మొత్తం వచ్చా చూసాం, బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. అంటే మూవీలో ఏమన్నా వెళ్తీ ఉంది అని ఏమన్నా అనిపించిందా? ఏదన్నా లేదండి, అలాంటిదేం లేదు. భక్త కన్నప్ప స్టోరీ అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. మనకు శ్రీకాళహస్తి గురించి తెలియదు. మన రుద్ర క్యారెక్టర్ చాలా బాగుందండి. నేను మూవీ కోసం వచ్చానండి. అయ్యారు ఎందుకంటే ఈ మూవీ ఇస్ నాట్ అబౌట్ ప్రభాస్, ఇట్స్ అబౌట్ విష్ణు గారిది, అంటే కన్నప్ప గారిది. సో ప్రభాస్ గారికి మనం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మూవీలో. సో ఆయన ఆ ఇచ్చిన రోల్ కి బాగా అనిపించింది నాకు. ఎక్కడ తగ్గారు ప్రభాస్ గారు అని అనిపించలేదు. చాలా ఎలివేషన్ షాట్స్, ప్రభాస్ గారు ఎంట్రీకి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మొత్తం అంటే భక్తి అంటే ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి. భక్తి అంటే ఎవరు చూడరు, ఎవరు రారు యూత్ వాళ్ళు, అంత భక్తి పెట్టేస్తే. కానీ కొంచెం పెట్టచ్చు ఫస్ట్ హాఫ్ లో కూడా, అంత పెట్టలేదు. సెకండ్ హాఫ్ లో బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సటల్ ఉంది, క్లైమాక్స్ లో చాలా బాగుంది. చూపించారు, ఇంకా బాగా చూపించచ్చు. కానీ వాళ్ళకి ఎక్కడ అనిపించిందంటే భక్తుడి కింద మారుతాడు కదా, అది ఓన్లీ సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూపిస్తారు. అది కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీరు టైటిల్ జస్టిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి చెప్తాను. లాస్ట్ 30 minutes కే జస్టిఫైడ్. మిగతాదంతా ఫైట్స్ కానీ, ఆ తెగలు ఉంటాయి, చాలా తెగలు, వాటి మధ్య గొడవలు కానీ అవన్నీ అన్నెసరీ అంటే స్టోరీకి పెద్దగా యాడ్ అవ్వలేదు. అదొకటే మైనస్ పాయింట్. లేదంటే మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ అంటే సాంగ్స్ అన్ని ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా పెట్టారు. మూవీ మామూలు భయ్య చాలా బాగుంది, సూపర్. అది ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ భయ్య. మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, మంచు విష్ణు యాక్టింగ్ కానీ అద్దరు కొట్టేసారు. సీన్స్ వేరే లెవెల్ అనిపించినాయి, క్రేజీగా ఉంది. సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే మంచు మనోజన్న గురించి ఒక మాట చెప్పాలని, నిజంగా సినిమాకి వచ్చి ఏమన్నా ఎంజాయ్ చేసినా మంచు మనోజన్న మామూలు ఎంజాయ్ చేయలేదు. సినిమా మొత్తం చాలా బాగా, అంటే ఆ క్రౌడ్ లో ఆ ఈలలు గోలలు నిజంగా అసలు ఎక్సలెంట్ గా అనిపించింది సినిమా. అందులో పాటు నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంది భయ్య సినిమా. ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్య. అసలు మెయిన్ సినిమా క్లైమాక్స్ దాకా ర్యాంప్ ఆడిచ్చాడు, మామూలు లేదు, అసలు వేరే లెవెల్ లో చూపించారు. ఒకరైతే ఒప్పుకోవచ్చు అన్న, మంచి చూసిన మీద ఎంతో మంది ట్రోల్స్ మీన్స్ ఎన్నో చేసినా కానీ ఈ సినిమా తోటి చూపించారు. తన యాక్టింగ్ కానీ, తన అసలు డైలాగ్ డెలివరీ ఉంటే భయ్య, తన ఎమోషనల్ మామూలు క్యారీ చేయాలి. అంటే ఒక ఈ సినిమా చూసినప్పుడు యాక్టింగ్ అనిపించింది అన్న, ఎంత బాగా యాక్ట్ చేసినారంటే అసలు ట్రోలర్స్ మేమర్స్ మాత్రం ఛాయిస్ ఇవ్వడు, అంత బాగుంది సినిమా. అయితే బ్లాక్ బస్టర్ పెట్టాను. అదే చెప్తున్నా బ్రదర్, ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటది, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ అనమాట. అంటే ప్రభాస్ అన్న ఎప్పుడైతే ఎంట్రీ అవుతావు అప్పటి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. బొమ్మ చూపించాడు, కల్టు బొమ్మ. లేదు భయ్య, అది అసలు అదే ఇదే నేరి కాంట్రవర్సీ, ఏదో విధంగా కాంట్రవర్సీ అనుకుంటారు కానీ రొమాన్స్ లో ఒక భార్య భర్తల మధ్యలో ఎలా ఉంటుందో అలాగే అనిపించారు. అప్పటి కాస్ట్యూమ్ బట్టి మీకు అలా అనిపించదు కానీ అసలు సినిమా నేటివ్ చేయడానికి ఇంత 1 point కూడా మీకు ఛాయిస్ లేదు. దించిండు రాట్, మామూలుగా దించలేదు. ఓకే నాట్ గ్రేట్, కొంచెం చేసిండు బట్ ఇంకా చేయొచ్చు. నేను యాక్చువల్లీ బయటకు వస్తే తెలిసింది, నాకు వచ్చిందని లోపల తెలియదు. అంతే థియేటర్లో అరిచిరు అంటే ప్రభాస్ ఎంట్రీ అప్పుడు అంతే. విష్ణు ఎంట్రీ ఏం లేదు, మోహన్ బాబు ఇద్దరు ఏం లేదు. నేను ప్రభాస్ కోసం వచ్చాను, నేను ఫ్యాన్. బట్ ఫ్యాన్ లా కాదు, బట్ స్టిల్ ఆ 15 minutes బాగుంది. టీఎఫ్ఐ నేను ఫ్యాన్, బట్ ప్రభాస్ కూడా బాగుంది అంతే. మరి అట్లా లేదు, చూస్తున్నారు
బట్ ఆ 15 minutes బాగుంది అంతే. కన్నప్ప కన్నప్ప అని ఎక్కడ చూసినా సరే కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ఉంది. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్ లోనే మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్ లోని ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక భక్తగా నాస్తికుడికి ఉండే ఒక హీరో, చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి, దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢ నమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగాని కాకుండా ఒక వారియర్ గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది ఇది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్ తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉందన్న. 30 minutes హైలైట్ ఉంది సినిమా. ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. కాకపోతే మోహన్ లాల్ అంత ఏం లేదు. కాకపోతే మోహన్ బాబు గాని, ప్రభాస్ గాని, విష్ణు గాని ఒక రేంజ్ లో సినిమా. సాంగ్స్ హైలైట్ ఉంది. టూ సాంగ్స్ అయితే మస్తు ఒక రేంజ్ లో అయిపోయింది సాంగ్స్. ఇది భక్తి మూవీ కదా, కానీ భక్తి ఎక్కువ లేదంటున్నారు. దీని గురించి భక్తి అంటే అంత ఏం లేదు కానీ కాకపోతే ప్రభాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిరు. కాకపోతే కొన్ని అక్షయ్ కుమార్ కానీ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి అంతే. భక్తి అనేది మొత్తం భక్తి సినిమా కాదు. భక్తి ఉంది కానీ ఎక్కువ ఉందని అంటున్నారు. రొమాన్స్ అంటే ఇక సినిమా అన్నప్పుడు ఒక అంత ఎంతో రొమాన్స్ ఉంటాయి కానీ భక్తి ఎక్కువ లేదు. అటు ఇటు మిక్స్ చేసిరు అంతే సినిమా. మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది ఇంతమంది? నాకైతే అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది, మోహన్ బాబు యాక్టింగ్ బాగుంది, తర్వాత ప్రభాస్ అంతే. సినిమా ఏమైనా lag అనిపించిందా? విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్ అయింది. అంత ఏం బాగాలేదు. అంత నాకేం lag నచ్చలేదు. అనిపించిందా? స్టార్టింగ్ లో బాగుండే, స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉండే. లాస్ట్ 30 minutes హైలైట్ సినిమా.